శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతాకార్య పరిపూర్ణత. మాత శ్రీరాముని పక్కన కూర్చుంది. ఒక్క క్షణం శ్రీరాముడు కళ్ళు తెరిచి హనుమ వైపు చూశారు. హనుమ, నువ్వే మా కళ్ళు చెవులు, మా కాళ్ళు చేతులు, ప్రపంచాన్ని పోషిస్తూ సేవ చేస్తూ ఉండు. మా హృదయాలు నిరంతరము ప్రతి ఒక్కరికి ప్రతిదానికి ప్రేమ పంపుతూ ఉంటాయి. అది నీవు గ్రహించి అందించు. అందుకే నీవు భూమి మీదకు వచ్చావు. దానివల్ల ఈ కాలచక్రమంతా మా ప్రేమను నీవు ముందుకు తీసుకు వెళ్ళగలవు. ఈ మాటలు అన్న తర్వాత ఆయన కళ్ళు మూసుకున్నాడు. మాత తన చేతిని ఆయన చేతిపై ఉంచింది. శ్రీరాముని శరీరం కొన్ని లక్షల కాంతి బిందువులుగా విడివడి ఆ నదిపైన చెట్లు, ఆకాశం, భూమినంతా పరుచుకుంది. మాత కూడా తన భౌతిక రూపాన్ని ఈ విధంగానే వదిలింది. అలాగే ఆయన కూడా ఆ కాంతి పలచబడేసరికి ఎవ్వరి రూపము లేదు. ఈ విధంగా వారు తమ దేవలోకాన్ని తిరిగి చేరుకున్నారు. సోమ కళ్ళు మూసుకొని మౌనంగా ఉంది. ఆమె చెప్పే కథ ముగిసిపోయింది. కాలం ఎంతో సుదీర్ఘం అనిపించి ఆ చీకటి గదిలో పూర్తి నిశ్శబ్దం అలుముకుంది. సాయంత్రం మాకు తెలియకుండానే రాత్రిగా మారిపోయింది. హఠాత్తుగా కొన్ని దీపాలు వెలిగాయి. నేను కళ్ళు తెరిచి చుట్టూ చూడగా ఆ గది అంతా కూర్చుని నిలబడి ఉన్న ఋషులతో నిండిపోయింది. వారందరూ సోమ, సీతారాముల కథను చెబుతుండటంతో వినటానికి వచ్చారు. సోమ హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆశ్చర్యానందాలతో, చాలా కాలం తరువాత మీరు వచ్చారన్నమాట అంది. ఆమె ఎవరిని అంటోందా అని నేను చూశాను. ఒక ఋషి తలుపు దగ్గర వంగుని ఉన్నారు. ఆయన మిగిలిన వారి కంటే భిన్నంగా కనిపించారు. అయితే సరిగ్గా చూడటానికి సరిపడినంత వెలుతురు లేదు. అయినా ఆమెకు బాగా తెలిసినట్లు అనిపించింది. మన్నించు సోమ, నేను చాలా దూరం వెళ్ళాను. శ్రీరాముడు, సీతామాతల పేర్లు విని వచ్చాను. అతిథుల కోసం ఆహారం తెచ్చాను. గదిలోని మిగిలిన వారు ఆయన సోమ దగ్గరకు వెళ్ళటానికి దారి ఇచ్చి ఆయన వెళ్తుండగా గొప్ప గౌరవంతో ఒక్కొక్కరు ఆయన పాదాలు తాకారు. ఆయన సోమ పక్కన ఒక బుట్ట ఉంచారు. ఆమె లేవబోగా, లేవద్దు, నేను నీకు ఇవ్వటానికి వస్తాను. ఆమె మోకాళ్లపై లేచి తలను ఆయన పాదాలపై ఉంచి, నేను మిమ్మల్ని చూడగలిగాను, అంతే చాలు అంది. ఆయన నవ్వి వచ్చినంత వేగంగానూ గదిని వదిలి వెళ్ళి చీకటిలోకి మాయమయ్యాడు. ఇప్పుడు సోమ నుంచి గొప్ప ఆనందం వెల్లివిరిసింది. ఆ ఋషి ఎవరైనప్పటికి కూడా ఆయన ప్రభావం సోమ మీద చాలా ఉంది. ఆమె ఆ ఆహారాన్ని అందరికీ పంచింది. తరువాత మునులందరూ ఒకరి తర్వాత ఒకరు సెలవు తీసుకుని వెళ్ళారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలాము. ఆమె కథలు మాతో పంచుకున్నందుకు, ఆమె ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపి, మా అమ్మ మహారాణి సీత, శ్రీరాముల గురించి మీ కథలు విన్న తర్వాత మేము ఇంతకు ముందులాగా లేము. నేను వారిని వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు నాకు సన్నిహితులో, బంధువులో, మిత్రులో అయినట్లు భావిస్తున్నాను అని కన్నీళ్లతో చెప్పింది. వారు అందరికీ బంధువులే, మిత్రులే. వారు మనలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల తమ పిల్లలమే అయినంత శ్రద్ధ చూపిస్తారు. ఎందుకంటే మనం నిజంగానే వారి పిల్లలం. నేను మాత శ్రీరాముల గురించి వారు భౌతిక లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఎక్కువగా తెలుసుకోగలిగాను. వెళ్ళటం అనేది సరి అయినది కాదు. ఆ పదం సరైన పదం కాదు. వారు ఎన్నడూ వెళ్ళరు. కానీ మన భాష చాలా పరిమితం. మాత ఒకసారి విషయాలు మనం
మనం సంభాషిస్తున్న విధంగా ఎన్నడూ వినియోగించబడదు. చిత్రాల ద్వారా, ఆలోచనల ద్వారా అవి తెలియబడేవి. ఇప్పుడు మనం భాషకు కుదించబడ్డాము. అవి ఎప్పటి వలనే ఇప్పుడు కూడా అంతే. మాత నా ముందు భౌతిక రూపంలో ఉన్నప్పుడు అది నేను చూశాను. అది నాకు తెలిసింది. అది మా ఇద్దరి మధ్య ఉన్నది. ఇప్పుడు ఆమె నాకు తెలిసింది. అది మా ఇద్దరి మధ్య ఉంది. ఇప్పుడు నేను ఆమె ఏమిటి అన్న వారిద్దరి వాస్తవాన్ని చూడగలను. ప్రపంచాన్ని మార్చే ప్రతి దానిలోనూ వారి చెయ్యి ఉంటుంది. సోమ మెరుస్తున్న కళ్ళతో ముగిస్తూ కొన్నిసార్లు ఆమె అరణ్యం గుండా నడిచి రావటాన్ని, ఆమె రూపాన్ని చూస్తాను. ఆమె నేను వెళ్ళిపోలేదు. అవి నాకు గుర్తు చేయటానికి అలా వచ్చిందని నాకు తెలుసు. మా అమ్మ, నేను ఆ జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళాలో నాకు తెలియటం లేదు సోమ. కానీ రేపు సూర్యోదయానికి ముందే మేము బయలుదేరాలి. మా ప్రయాణం దీర్ఘమైంది. అనసూయ తండ్రి గారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పింది. ఈ మాటలు విన్న నేను ఆగలేక, అమ్మా, దయచేసి కొన్ని రోజులు ఉందాం. అలా అనకు, అది సాధ్యం కాదు. కానీ నాకు ఇష్టం లేదు, ఏడుస్తూ అన్నాను. మా అమ్మ నా చేయి పట్టుకొని, నేను నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళటానికి సిద్ధమే. కానీ మనం మన జీవితంలోకి తిరిగి వెళ్ళాలి. మనం చాలా రోజులు దూరంగా ఉన్నాం. ఇంకా ఆలస్యం చెయ్యటాన్ని మీ నాన్న ఒప్పుకోరు అంది. నేను బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాను. సోమ మా అమ్మ వైపు తిరిగి, మీ కుమార్తెను ఈ రాత్రికి నాతో ఉండనివ్వు. రేపు ఉదయం మీరు వచ్చేసరికి ఆమె మాతో రావటానికి సిద్ధంగా ఉంటుంది. ఆశ్రమం నుంచి ఒక విద్యార్థి మా అమ్మను కుటీరం వద్దకు తీసుకు వెళ్ళటానికి వచ్చాడు. దాంతో నన్ను సోమ వద్ద వదిలి ఆమె వెళ్ళింది. మా అమ్మ వెళ్ళిన వెంటనే సోమ నాకు వెచ్చని పానీయం చేయటానికి లేచింది. ఇది నేను మాత రాత్రి నిద్రపోయే ముందు ఆమెకు చేసే పానీయం. ఇది నీకు ఉపయోగపడుతుంది బిడ్డ. సోమ నేను బ్రతిమాలుతున్న స్వరంతో మొదలుపెట్టాను. మా అమ్మను నేను నీతో ఉండటానికి ఒప్పించు. నేను నీకు సేవ చేస్తూ నీతో పాటే ఉందామనుకుంటున్నాను. నాకు వెళ్ళాలని లేదు. నేను వెళ్ళలేను. నా హృదయం బాధతో బరువెక్కింది. ఆమె నా వేడుకోలుతో కదిలినట్లయింది. కానీ బిడ్డ, నువ్వు వెళ్ళాలి అంది మృదువుగా. నేను నీ జీవితపు చివరి దశలో ఉన్నాను. నువ్వు మొదట్లో ఉన్నావు. గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి సారించాలి. నా ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడ్చాను. కానీ నేను భవిష్యత్తును చూడలేను. గతం తెలియదు నాకు తెలిసిందల్లా నీతో ఉన్నప్పుడు నాలో ప్రశాంతత ఏర్పడుతుందని మాత్రమే. నా చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ నా కళ్ళల్లోకి చూస్తూ ఆమె, అది మాత యొక్క ప్రశాంతత, మా సన్నిధి. నువ్వు మళ్ళీ ఆమెను అనుభూతి చెందేటట్లు చేశాను నేను. నువ్వు అందుకోసమే ఇక్కడకు వచ్చావు. ఆ అనుభూతిని నిలిపి ఉంచుకో. ఆమె నీ జీవితాన్ని నడిపిస్తుంది. నా కన్నీళ్లు ఆగిపోయాయి. నువ్వు అనేది ఏమిటి? సోమ మాట్లాడలేదు. ఆమె నన్ను వంటశాల వైపు తీసుకువెళ్ళి పొయ్యి రాజేసి మూలికా పానీయం తయారు చేసింది. తరువాత మళ్ళీ లోనికి వెళ్ళగా ఆమె ఆ పానీయం నా చేతికి ఇచ్చి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. దీనిని తాగు, నిద్ర పడుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది నీకు అర్థం కాకపోయినా నీ లోపల అది సత్యమేనని తెలుస్తుంది. నీ గత జన్మ మిథిలలో నువ్వు జనక మహారాజు పరివార కృత్యాలలో పరిచారకువు. మనం ఇద్దరం కలిసి అక్కడ పనిచేశాము. నీకు మాత పట్ల ఎంతో భక్తి ఉండేది. మనం ఇద్దరం కలిసి అయోధ్యకు వచ్చాము.
అయితే మాత వనవాసం నుంచి వచ్చేలోపు నువ్వు మరణించావు. ఆమె సుదూరంగా చూస్తూ కొనసాగించింది. జనక మహారాజు పరివార కృత్యాలలో ఒకానొక యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మీ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు పెళ్ళి వద్దనటానికి కారణం అదే. నీ లోపల ఎక్కడో నీ తండ్రి పెళ్ళి వద్దు అన్న జ్ఞాపకం ఉంచుకున్నావు. ఆయన నువ్వు పెళ్ళి చేసుకున్నట్లయితే నీకు ఏదో భయంకరమైనది సంభవిస్తుందని భావించాడు. ఆ యువకుడు ఎంతో మంచివాడు. మాతకు అతనంటే చాలా ఇష్టం. అతను జంతువులను సంరక్షిస్తూ వాటి పట్ల ఎంతో ప్రేమతో ఉండేవాడు. మాత ఒకసారి జంతువులను అతనిలాగా ఎవ్వరూ ప్రేమించరని, అందుకోసం అతని పట్ల కృతజ్ఞతతో ఉంటాను అని చెప్పింది. అతను మళ్ళీ అయోధ్యలో జన్మించాడు. మీ నాన్న నీ కోసం ఎంపిక చేసింది అతనినే. అతనిని ఒప్పుకోబిడ్డ. అతనికి మాత పట్ల గొప్ప ప్రేమ ఉంది. ఇది మాత ప్రణాళిక. మాత హనుమతో చివరిసారిగా అయోధ్య వచ్చినప్పుడు మిథిలలోని అనేక మంది ఇప్పుడు అయోధ్యలో జన్మించి పిల్లలుగా ఉన్నారని చెప్పింది. ఆమె వారిని గుర్తించింది. ఆమె చెప్పలేదు, కానీ ఆమె పట్ల ప్రేమయే వారిని మరణం తరువాత అయోధ్యకు ఆకర్షించిందని నాకు తెలుసు. ఆమె మిథిల నుంచి వచ్చిన వారు జనక మహారాజు పాదుకొల్పిన విలువలను ఇక్కడకు తెస్తారని నాతో చెప్పింది. ఇది గొప్ప ప్రాధాన్యత. శక్తినంతరించుకుంటున్న రాజ్యం. వారు తీసుకువచ్చేదంతా భవిష్య చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది గొప్ప మంచి కోసమేనని విశ్వసించగలం. నేను ఆమె వైపు ఏ భావము లేకుండా చూశాను. నాకు వీటిలో ఏ ఒక్కటి జ్ఞాపకం లేదు. నీకు జ్ఞాపకం రాలేదని విచారపడకు. దానికి ఒక కారణం ఉంది. గతాన్ని తవ్వుకోవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఈ జన్మకు ఏది అవసరమో అదే చూడాలి. నీకు ముందు ఎన్నో ఆశ్చర్యాలు ఎదురవుతాయి. వీలైనంత వరకు మాతను పట్టుకొని ఉండు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు హనుమ చెప్పిన కథ ఒకటి చెబుతాను. ఇది భవిష్యత్తు కోసం నువ్వు నాతో పాటు ఇంకా అనేక మంది కలిసి సృష్టించే కథ. హనుమ శ్రీరాముడు నది ఒడ్డున సీతాకాంతి శరీరంతో పాటు కూర్చుని ఉండటం చూశాను. అది మామూలు కళ్ళకు కనపడదు. శ్రీరాముడు గాఢ ధ్యానంలో ఉన్న సంగతి విని అనేక మంది గుమిగూడారు. శ్రీరాముడు తన భౌతిక శరీరాన్ని వదిలే ముందు హనుమ కోసం చూశాడు. అతను హనుమతో తన చివరి మాటలు మాట్లాడిన తరువాత ఆయన భౌతిక రూపం విచ్ఛిన్నమైంది. హనుమ అదృశ్య లోకాల నుంచి మాత శ్రీరాముడు ఇద్దరూ స్వరము కలిసినట్లుగా వచ్చే మాటలు అవి అన్నాడు. ఇప్పుడు దేవలోకాలలోకి చొచ్చుకొని పోయే ప్రేమ భూమిలోని దాని జీవులన్నిటిలోకి కూడా చొచ్చుకొని పోతుంది. అయితే మనిషికి మాత్రం ఈ ప్రేమను స్వీకరించే సామర్థ్యం, దానిని మేల్కొల్పే శక్తి ఉంటుంది. హనుమా, ఈ ప్రేమ యొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ, ఈ సామర్థ్యం అందరిలోనూ మేల్కొల్పేలా నువ్వు చెయ్యాలి. జై శ్రీరామ్.